ఇప్పుడు మనం బచ్చాలు చేసుకుంటాను. ఇదైతే ఉడకబెట్టిన శనగపప్పు మెత్తగా ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడకాలి శనగపప్పు. నీళ్ళు 1/2 కిలో శనగపప్పు. ఈ నీళ్ళు వంపుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బెల్లం, ఇది ఆనకం పట్టుకుందాం. చిన్న గ్లాసుడు నీళ్ళు, ఇది ఆనకం పట్టుకుందాం. ఆనకం పట్టుకుంటే ఎందుకంటే మనకు అప్పాలు ఉన్నా కానీ తెల్లారిస్తే మనకు ఖరాబ్ కావు, మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇది కలపాలి, మాడిపోతుంది మొత్తం. కొద్దిగా బంకపాకం రావాలి. అంతే. పప్పు ఉడకబెట్టుకున్నప్పుడే మనం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ఉండాలి మెత్తగా. ఇట్లా బాగా గట్టిగా ఉంటే రాదు, పలుగుతుంది పూర్ణం పెడితే. పిండి మనం పప్పు ఉడకబోసుకున్నాక కొంచెం నూనె సుక్కేసి కొద్దిగా అంత ఉప్పు వేసుకొని పిసికి ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా నానుతుంది. ఇక నూనె ప్యాకెట్ కవరు మంచిగా కప్పి మూత పెట్టుకోవాలి. ఇక ఆనకం ఇట్లా రావాలి. ఇక మంచిగా ఉడకాలి. ఇట్లా ఉడికినాక మనం గ్రైండర్ పట్టుకున్న పప్పు వేయాలి. ఇలా మనం పట్టుకున్న పప్పుని ఇలా పోసుకున్నాం. కనబడుతుంది. పప్పు అంతా ఇలా పోసుకోవాలి. కొంచెం లూజ్ ఉన్నట్టు అంటే మళ్ళీ పొయ్యిన పెట్టుకుంటే దగ్గరికి వస్తుంది. ఇది మంచిగా కలుపుకుందాం. 1/2 కిలో బెల్లం, 1/2 కిలో శనగపప్పు, గ్లాసు నీళ్ళు. ఇక ఆడికి అయింది, మంచిగా అయింది. బాగా గట్టిగా కాకుండా ఉండాలి. ఇట్లా ఉండాలి. బాగా గట్టిగా ఉంటే ఏంటంటే మనం ముద్దలు ఇట్లా పెట్టినప్పుడు పప్పు పిండి వలుగుతుంది. ఇవి ఇట్లా ఉండాలి. పూర్ణం అంతా ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా రావాలి పూర్ణం. ఇట్లా వచ్చినాక ఇప్పుడు మనం పిండి పెట్టుకునే విధానం. ఇక పిండి తీసుకున్నది కొంచెం చిన్న బాలంతా ఇట్లా పెట్టుకొని మొత్తం రౌండ్ చేసుకోవాలి దీన్ని. కొంతమంది ఏంటంటే ఇట్లా మలుపుతారు. మలిసే వరకు ఏంటంటే మస్తు దొడ్డు వస్తుంది. అది ఇలా అంతా దొడ్డు వచ్చి అస్సలు బాగుంటుంది. అది ఇక ముద్దలన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇక ఇట్లా పలసగా ఒత్తుకోవాలి. పలసగా ఒత్తుకొని కొంచెం కొంచెం నూనె పోసుకుంటా ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా నూనె పోసుకుంటా కాల్చుకోవాలి. ఒకవైపు మరేసినాక ఒకవైపు మరేసుకోవాలి. ఇట్లా వంగుతాయి. ఇక మంచిగా వంగుతాయి పూర్ణం. ఇట్లా వస్తుంది. పల్సగా మంచిగా ఉంటుంది. ఇంత కమ్మగా ఉంటాయి నిజంగా. ఇట్లా ముద్దను ఇట్లా రౌండ్ చేసినాక ఇట్లా పల్సగా ఒత్తుకోవాలి. కమ్మగా ఉంటుంది. ఇట్లా ఇక్కడ పూర్ణం లేకుండా మంచిగా పల్సగా వస్తుంది. మంచిగా మొత్తం పల్సగా ఒత్తుకోవాలి. అట్లా అంతే. ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒత్తుకోవాలి. ఈ బచ్చాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియండి ఎలా ఉన్నాయో. ఎట్లా వచ్చినాయి. ఇక మళ్ళీ ఎట్లా వచ్చినాయి. ఇంత కూడా జునుగలే నలగలే.